మన దేశం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి తారక రామారావు హీరోగా నిలదొక్కుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల అయితే విడుదలైన మొదటి సినిమా షావుకారు. 20 రోజుల తేడాతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఆయనని హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత 1950లో మాయారంభ, సంసారం, 1951లో పాతాళ భైరవి, మల్లీశ్వరి, 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు చిత్రాలు ఆర్టిస్టుగా ఎన్టీఆర్కు గుర్తింపు తెచ్చాయి. హీరోగా ఎదగడానికి మరింత తోడ్పడ్డాయి. అటువంటి తరుణంలోనే ఒక చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తెలుగుదనం, కళాత్మక విలువలు కలిగిన చిత్రాలను నిర్మించాలన్న ఆలోచన రామారావుకు వచ్చింది. దీనికి మరో కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ దగ్గర బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయనకు చేయూతనివ్వడం కోసం కూడా చిత్ర నిర్మాణం తప్పనిసరి అయ్యింది ఎన్టీఆర్కు. సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరు మీద ఆయన నాటకాలు ప్రదర్శించేవారు. అందుకే నేషనల్ ఆర్ట్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి 1953లో తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య తీశారు. ఈ చిత్రానికి దోనేపూడి కృష్ణమూర్తి పార్ట్నర్, ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు మేనేజింగ్ పార్ట్నర్, ఎన్టీఆర్ హీరో, కృష్ణకుమారి హీరోయిన్, ఎన్టీఆర్ రూమ్మేట్ తాతిరేని ప్రకాశ్రావు దర్శకుడు. ఈ సినిమా ఆర్థిక విజయం సాధించలేదు. సెంటిమెంట్ అనుకున్నారు ఏమో, బ్యానర్ పేరుని స్వల్పంగా మార్చి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో రెండవ చిత్రం తోడు దొంగలు నిర్మించారు. 1954లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ పోషించారు. గ్లామర్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్ ఇందులో వయసు మళ్ళిన వ్యక్తి పాత్ర పోషించడం విశేషం. ఆయన చేసిన ఈ సాహసాన్ని ఆ రోజుల్లో అంతా మెచ్చుకున్నారు. దర్శకుడు యోగానంద్కు ఇది రెండవ సినిమా. ఆ తర్వాత ఎన్ఏటి బ్యానర్పై జయసింహ, పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం చిత్రాలు నిర్మించారు ఎన్టీఆర్. 1970లో స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం తెల్లా పెళ్ళామా. నటుడిగా 100 సినిమాలు పూర్తి చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ తను నిర్మించిన సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కానీ దర్శకుడిగా టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నుంచి టైటిల్స్లో దర్శకుడిగా తన పేరు వేసుకోవడం ప్రారంభించారు ఎన్టీఆర్. అలా ఆయన 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెల్లా పెళ్ళామా కూడా ఒకటి. ఈ సినిమా టైటిల్స్కు ముందు ఎన్టీఆర్ గడ్డం కింద చేతులు పెట్టుకొని చిరునవ్వుతో ఆలోచిస్తున్న భంగిమలో ఉంటే ఆ ఆలోచన నుంచి శాంతకుమారి, చంద్రకళ రావడం, తర్వాత తెల్లా పెళ్ళామా టైటిల్ కార్డు పడడం, ఆ తర్వాత మిగిలిన టైటిల్ కార్డ్స్ రావడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఆడపడుచులో చెల్లెలిగా, మాతృదేవతలో కూతురిగా, నిండు మనసుల చిత్రంలో మరదలిగా నటించిన చంద్రకళ, తెల్లా పెళ్ళామా చిత్రంలో ఎన్టీఆర్ ప్రేయస్గా భార్యగా నటించారు. ఎన్టీఆర్ తల్లిగా శాంతకుమారి, అన్నగా నాగభూషణం, ఆయన భార్యగా దేవిక, వారి కుమారుడుగా నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ మామగారిగా రేలంగి నటించారు. ముత్యాల ముగ్గు చిత్ర కథానాయకుడు శ్రీధర్ ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. తెలుగు జాతి మనది పాట స్టేజీ మీద తెలుపు రంగు కోటు ధరించి స్టూడెంట్గా కనిపిస్తారు శ్రీధర్. తెల్లా పెళ్ళామా చిత్రంలో హైలైట్ సాంగ్ తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారు ఒకటిగా ఉండాలని కోరుతూ నారాయణరెడ్డితో ఎన్టీఆర్ రాయించిన ఈ ప్రబోధ గీతం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. ఇందులో ఘంటసాలతో పాటు ఎన్టీఆర్ కూడా స్వరం కలపడం ఆ రోజుల్లో ఆయన అభిమానుల్ని అలరించింది. నందమూరి హరికృష్ణ బాలనటుడిగా నటించిన తొలి చిత్రం శ్రీకృష్ణ అవతారం. ఆ తర్వాత తెల్లా పెళ్ళామాలో కీలక పాత్ర పోషించారు. ఆయనపై బ్రహ్మం తాత చెప్పింది పాటను ఓ ఫైట్ను చిత్రీకరించారు ఎన్టీఆర్. మద్రాసులోని వాహిని స్టూడియోలో ఒకరోజు తెల్లా పెళ్ళామా చిత్రం షూటింగ్ జరుగుతోంది.
మనవడి చేతుల్లో నాయనమ్మ చనిపోయే సీన్ తీస్తున్నారు. ఆ సీన్లో ఏడుస్తూ నటించాలని హరికృష్ణకు చెప్పారు దర్శకుడు ఎన్టీఆర్. మా నాయనమ్మ ఇంటి దగ్గర నిక్షేపంగా ఉంది కదా, చనిపోయిందని నేనెందుకు ఏడవాలి అని చిన్నవాడైన హరికృష్ణ మొండికేశాడు. సెట్లో ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా ఉన్నారు. మనవడు హరికృష్ణ అంటే ఆయనకు చాలా ఇష్టం. మనవడు నటిస్తుంటే చూసి మురిసిపోతున్నారు ఆయన. ఏదో ఒక వంక చెప్పి తండ్రిని సెట్లోంచి బయటికి తీసుకెళ్లమని తమ్ముడు త్రివిక్రమరావుకి చెప్పారు ఎన్టీఆర్. లక్ష్మయ్య చౌదరి బయటికి వెళ్ళగానే హరికృష్ణను ఏడామని చెప్పారు ఎన్టీఆర్. తను వెనకపోయేసరికి లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇచ్చారు ఎన్టీఆర్. హరికృష్ణ ఏడవడం మొదలుపెట్టగానే కెమెరాను ఆన్ చేయించి ఆ షాట్ తీశారు ఎన్టీఆర్. 1970 జనవరి 8న విడుదలైన తెల్లా పెళ్ళామా చిత్రం విజయం సాధించింది. తెలుగు జాతి మనది పాట కారణంగా హైదరాబాదులో ఆలస్యంగా విడుదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.